హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు గోల్డీ ఎనిమల ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, మొదటిసారిగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి వారిని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ ఊరు పేరు వచ్చేసి పొన్నూరు. ఇది గుంటూరు నుంచి 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇది జంక్షన్ అనమాట. పొన్నూరు నుంచి ఇటు రేపల్లి, నిజాంపట్నం వెళ్ళొచ్చు. అలా స్ట్రైట్కి వెళ్తేనేమో బాపట్ల, చీరాల, ఒంగోలు వెళ్ళొచ్చు. ఈ పొన్నూరు తిరునాళ్ళ చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారైనా సరే పొన్నూరు వచ్చి ఈ తిరునాళ్ళని మీరు చక్కగా చూసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రితజనపాల శేషాద్రి నిలయ. జనం బాగా వస్తారండి. ఇక్కడ టన్నులుగా వస్తారు. చాలామంది జనం వస్తారు. ఇది మన గుడికి ఎదురుగ్గా ఉన్నాం. మనం గుడి ఎదురుగ్గా స్వామివారి రైట్ సైడ్ స్వామివారి ద్వారం ఉంటుంది. పక్క ఇదిగోండి, ఇది స్వామివారి గుడిలోకి వెళ్ళే ముఖద్వారం, సింహద్వారం. ఇది ఇక్కడ నుంచి లోనికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారి రథోత్సవం జరిగిపోయిందండి. అంటే నేను కొద్దిగా లేట్గా రావాల్సి వచ్చాను కాబట్టి రథోత్సవాన్ని మిస్ అయ్యాను. ఏమనుకోవద్దు, నెక్స్ట్ వీడియోలో ఈసారి చూపిస్తాను. ఈ రథం మీద స్వామివారిని రంగరంగ వైభవంగా ఊరేగించి వీధులు మొత్తం తిప్పుతారు. ఇప్పుడు మనం గుడి బయటకు వచ్చామండి. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో షాపులు పెట్టుకుంటారు. ఇక్కడ గుడి ఆవరణలో కూడా పెద్ద స్థలం ఉంది. అక్కడ కూడా పెద్ద పెద్ద షాపులు పెడతారు. అక్కడ లోన కూడా ఉంటాయి. అదేవిధంగా లోన సరిపోదండి, ఇక్కడ బయట కూడా పెడతారు. చాలా పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. అక్కడ జనం మామూలుగా ఉంటారు, బాగా ఉంటారు జనం. ఈ షాపులు బాగుంటాయి. అన్ని రకాలైన వస్తువులు కంపల్సరీగా ఈ తిరునాళ్ళలో దొరుకుతాయండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరూ ఒక్కసారైనా సరే ఈ పొన్నూరు వచ్చి పొన్నూరు తిరునాళ్ళను సందర్శించి శ్రీ భవనారాయణ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.